వాక్యాన్ని వినాలట, దేవుని మందిరానికి నడవాలట. దేవుని విషయాల్లో ఏదైతే దేవుని మందిరంలో ప్రియమైన దేవుని బిడ్డ బోధిస్తున్నారో అది తప్పనిసరిగా ఏం చేయాలండి, వినాలట. వినాలి అంటే ఎక్కడ ఉండాలట? దేవుని మందిర ఆవరణంలో ఉండాలి. అందుకే అంటాడు భక్తులు ఏమంటాడట, దావీదు భక్తులు ఒక దినము ఒలుగురు కంటే 1000 దినాల కంటే శ్రేష్టము. దేవుని మందిరానికి మనం బోధించే వారంగా ఉండాలి. వాళ్ళకి చెప్పాలి. ఎవరి బిడ్డలకి వాళ్ళు ఏం చేస్తారో సరిగ్గా ఉండండి. వాళ్ళకి ఏం చేయాలంట, మనం ఉదయం వేసి దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పద్ధతి బాగోవాలి. నువ్వు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మరి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలని బిడ్డలకు మనం ఏం చేయాలండి, చెప్తూ ఉండాలట. ఒకవేళ అలా కాకుండా ఎవరి కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో ప్రియమైన దేవుని బిడ్డారా, వాళ్ళ కుటుంబాలు పతనం అవుతాయి. ఎందుకంటే యవనులుగా నిలబెట్టేవారు వాళ్ళే కాబట్టి వాళ్ళ ప్రార్థన లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏమవుతుందండి, పతనం ప్రారంభం అవుతుంది. నేను బైబిల్ చదువుకోవట్లేదండి, మా కుర్రోడు బైబిల్ చదువుకోవట్లేదండి అనేసి చాలా మంది ఏం చేస్తారు, మాకు చెప్తుంటారు. మేమేం చేస్తాం, బోధించేది చెప్పేది తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలకు సరైనటువంటి మార్గాన్ని బోధించగలగాలి. బోధించి ఎప్పుడైతే వారు సరైన దారిలో నడిపిస్తారో వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. అందుకంటాడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడు అయిపోయిన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. మరి దేవునికి సండే స్కూల్కి వెళ్ళి దేవుని సన్నిధిలో విన్నటువంటి ఆ చిన్నప్పుడు విన్నటువంటి మాటలను ఆ ప్రార్థన జీవితాన్ని ప్రేమ దేవుడు పెట్టాలా, వాళ్ళు పెద్ద అయిపోయినా సరే కానీ దాంట్లో నుంచి వాళ్ళు ఏం చేస్తారట, బయటకు వెళ్ళిపోరట. ఎందుకు అంటే వాళ్ళు ముందుగా నేర్చుకున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరినీ పాడు చేసింది సెలవులో కావాలి ఏం చేస్తున్నారట, పిల్లల చేత డ్యాన్స్ వేయించి ఆ సెల్లో పిల్లల చేత డ్యాన్స్ వేయించండి అది యూట్యూబ్ లో పెడుతుందట. ఆ పెట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అది అందులో పెడితే ఎంతమంది చూస్తారండి, అది ఎంతమంది ఫోన్ నెంబర్లు ఉన్నాయో అంతమంది కూడా పెళ్ళేసినటువంటి ఎవరొస్తురాలు వేసినటువంటి డ్యాన్స్ లో టిక్ టాక్లు ఎక్కడ చూస్తారండి. చూసినప్పుడు ఆ పిల్లకి భవిష్యత్తులో దారి ఉంటుందా? ఆ పిల్లకి భవిష్యత్తులో సంబంధాలు వస్తాయా? నువ్వు ఏ సంఘంలో ఉన్నావు, ఏ సంఘం నుంచి నువ్వు వెళ్తున్నావు, పురుషుడైనా నువ్వు ఏ సంఘంలో నుంచి ఉన్నట్టు పాస్టర్ గారని చెప్పలేదా? ఆ పిల్లకి పాస్టర్ గారని చెప్పలేదా? వాళ్ళ తల్లికి వాళ్ళు బయట ఏమనుకుంటారో తెలుసా ప్రియమైన దేవుడు బిడ్డారా? మనం చేయవలసింది అయి కాదండి. నీరే చిత్తమైతే దేవుని పాటలు పాడించు, దేవుని వాక్యం బోధించు, దేవుని బైబిల్ చదువుతుండగా పెట్టు, సరలో దేవుని పాటలు పాడుచుండగా పెట్టుకో. అంతే తప్ప ఈ లోకమైనటువంటి వేషధారణ కార్యక్రమం. మరియు పైకి మేము భక్తులు అండి, మేము ఆదివారం దేవుని సన్నిధిలోనే ఉంటామండి, మేము బాగా పని చేస్తున్నామండి, మేము ఎంత ప్రార్థన చేస్తామో మీకు తెలిసినట్టండి. ఎలాంటి మాటలు మాట్లాడతారు ప్రియ. నేను చెప్పాను కదా, నిన్న ప్రియమ యూట్యూబ్ లో 3-4 ఆడపిల్లలు, ఓ పిల్ల ఏం చేస్తున్నట, ఓ పిల్లేమో వీడియో చేస్తున్నట్ట, 2 పిల్లలు 3 పిల్లలు నీటిలోకి వెళ్ళి ఏం చేశారండి, అరెస్ట్ వచ్చినట్టు ఆడుకుంటున్నారు నీటిలో. ఎవరిస్తే తెలియనటువంటి వాళ్ళండి. అందులో దిగకూడదని, ఆ యూట్యూబ్ లో దిగకూడదని తెలియదా వాళ్ళకి? ఆ నీటి ప్రవాహానికి కొడుకుపోతానని తెలియదా? ఓ పిల్ల ఒడ్డు నుండి ఆ టీవీ ఆన్ చేసి తీస్తున్నప్పుడు ఆ 3 కూడా కళ్ళెదురుగానే కొట్టుకుపోయారు. జాగ్రత్త, నీ బిడ్డల పై నువ్వు ఎక్కడికి వెళుతుంది, నువ్వు ఎక్కడికి నడిపిస్తున్నావు పిల్లలని. మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాకు రోజు గుడికి రండి అంటే రాదు. కష్టం వచ్చినప్పుడు బాబు పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, పాస్టర్ గారిని పిలిచేయండి ప్రార్థన చేయడానికి. పాస్టర్ గారు రండి. ఏ దేవుడి మందిరానికి వచ్చి ఏదైనా ప్రార్థించావా? దేవుడి మందిరానికి వచ్చి నీ కష్టంగా చెప్పుకున్నావా? దేవుడి మందిరానికి వచ్చి నా బోధులు మోర్చుతండ్రి, నా జబ్బులు కడుగుతండ్రి ఏమైనా నువ్వు దేవుడికి ప్రార్థన చేసావా? అవసరాన్ని బట్టి నువ్వు దేవుడు వాడుకున్నంత మాత్రాన దేవుడు క్షమించడు. అవసరాన్ని బట్టి మనం వాడుకున్నంత మాత్రాన భగవంతుడు మనల్ని క్షమించడండి. ఎప్పుడు ఉన్నారట, నీకు చిన్నప్పుడుగా తల్లిదండ్రులు వారిని ఏం చేయరట, చాలా ఏం చేసి చెప్పారట. అలా కాదు, ఇలాగా ఆదివారం తప్పనిసరిగా మనం మందిరంలో ఉండాలి. నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసినా, మాకు ఎంత జీతం వెలగబెట్టినా మాకు అనవసరము, నువ్వు మాత్రమే దేవుడి దగ్గర ఉండాలని ప్రియమైన దేవుడు బిడ్డలారా వారికి బోధించగలిగే వారు ఉండాలి.
సంసోను మనం చూసుకుంటున్నాం. ఎవరాస్తుడు 1000 ఏనుగుల బలము గలవాడు, 1000 ఏనుగుల బలము గలవాడు, రథపుత్రుడు. రథపుత్రుడు అంటే దేవుడి చేత అక్కడ ఏం చేశాడట, పుట్టబడినటువంటి వ్యక్తి. దేవుడు వాళ్ళ అమ్మగారికి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ మానోహ అనేటువంటి ఆయనకి దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడు. అయితే అతడు చాలా యవనుడై ఉన్నాడు, యవనస్తుడై ఉన్నాడు, తిరుగుతున్నాడు, మరి తిరిగి చేశాడు. యవనగా వయసు వచ్చిన తర్వాత ఒక వ్యభిచార చేతిలో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా అతనికి బలాన్ని ఇచ్చాడు. అక్కడ సంసోను అనగా జడ్జి, న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి అయినటువంటి వ్యక్తి న్యాయం తీర్చవలసిన వాడే కాదు. దేవునికి, దేవుని యొక్క బిడ్డలకి, ప్రజలకి న్యాయం తీర్చవలసినటువంటి వ్యక్తి పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు కావాలి, సరైన గడియన్స్ ఆయనకి ఇవ్వలేదు. ఇక్కడ బయలుదేరాడండి. ఆ వ్యభిచారి చేతిలో పడిపోవడానికి గల కారణము భక్తి లేదు, ప్రార్థనా జీవితం లేదు, బలం మాత్రం ఉంది. దేవుడు ఇచ్చినటువంటి 1000 ఏనుగుల బలం ఉంది. అప్పుడు అనుకున్నాడట, ఒక రోజు ప్రియులారా వాళ్ళందరూ ఏం చేశారట, ఆ ప్రజలను పిలిచి వీళ్ళందరినీ చంపేస్తున్నాడు. ఒక రోజే 3000 మందిని చంపేశాడు. చంపేసిన తర్వాత వాళ్ళందరూ పగబట్టారు. ఎలాగైనా సరే సంసోనునేమో చంపాలి. ఎలాగైనా సంసోను చంపాలంటే చిన్న మాట ఏంటండి, 1000 ఏనుగుల బలమైనటువంటి వ్యక్తిని ఎవరు చంపగలరు? అప్పుడు వాళ్ళు ఒక స్కెచ్ చేశారు. ఏం చేశారట, ఈ వ్యభిచారి దగ్గరికి వస్తాడు కదా, సంసోను నీ దగ్గరికి వస్తాడు కదా, అతను బలం ఎక్కడుందో కనుకో అని ఆవిడకు కొంచెం డబ్బు ఇచ్చారు. గడి చెప్పండి హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. ఆవిడికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందట, ప్రతి క్షణము కూడా సంసోనుని శోధించిందట. నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. రెండు మానవుని జీవితంలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి బలము, 2 బలహీనత. ఆడు దేనికి పడిపోతాడనేటువంటిది బలహీనత. అక్కడ బలం ఏంటంటే స్టాండర్డ్ గా నిలబడేది బలము. ఇలా బయలుదేరిన సమయంలో చాలా సార్లు చెప్తా ఉండేదట, చెప్పాడట. ఆఖరిసారి ప్రాణం విసిగిపోయిందట. ఏపు తినేసిందనమాట ఆవిడ. రోజు ఏమైంది చెప్పు, చెప్పు నీ బలం ఎక్కడుందో చెప్పు అని అక్కడిని తాళ్ళతో కట్టేసి ఆవిడ ఏం చేసిందట, అప్పుడు లాస్ట్ పాయింట్ లాగా అన్నాడట, నా బలము నా కల్లో ఉంది చెప్పేశాడు. చెప్పగానే వాళ్ళకు పట్టుకెళ్ళింది. వీరు బేగారండి అనేసి అతన్ని ఏం చేసిందటండి, ఆ తల మీద ఒక బలం ఉందనగానే తాళ్ళతో కట్టి అతను తొడ మీద పడుకోబెట్టుకుని అతను తల తీయించడానికి ప్రయత్నం చేసి అతని తల తీయించింది. ఎప్పుడైతే అక్కడ తల తీయించిందో అప్పుడు తీయించాడు. ఒక మంచి మాట అంది, సంసోను నీ శత్రువు వేస్తున్నాడు లేదు అంది. ముందు చాలా సార్లు నీ సంసోను శత్రువు వస్తున్నారనగానే వెంటనే విజృంభించి ఒక్క చేతితో వాళ్ళ యొక్క 100 మందిని చంపేవాడు. ఆ కింద అప్పుడు అంటున్నాడట, నీ ఆ శత్రువులు వస్తున్నారు లేకపోతే నీవు లేగు లేదు అనగానే అప్పుడు ఆ కింద అతను లెగలేకపోతున్నాడు. అదేమో వాక్యం మనం తీయాల్సిన అవసరం లేదు, సమయం లేదు. కానీ అక్కడ ఏముంది తెలుసా, ఎప్పుడు అతనని ఎడబాస్తుని అతనికి తెలియలేదు. గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎంతవరకు వెళ్తావో అంతవరకు దేవుని సహాయం ఉంటుంది. నువ్వు దేవుని గురించి ఎంతవరకు వెళ్తావో అంతవరకు దేవుని కృప ఉంటుంది. నువ్వు దేవుని కాదని ఇష్టానుసారమైన పరిస్థితుల్లో, దేవుని మందిరాన్ని కాదని ఇష్టామైన పరిస్థితుల్లో వెళ్ళిపోయి దేవుని సహాయం పొందగలుగుకోవడం అంటే అది ఒక కళ మాత్రమే. అప్పుడు కూడా దేవుని సహాయం నీకు ఉండదు. ఇక్కడ ఏం చేశాడట, యెహోవా ఎడబాసి దేవుడు నన్ను మళ్ళీ లేపుతాడు, నా తల పోయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకున్నాడు. కానీ అతని పరిస్థితిని బట్టి దేవుడు అతను విడిచిపెట్టాడు. ఆ కింద యెహోవా అతని ఎడబాసి అతనికి తెలియలేదు. వెంటనే వచ్చారండి ప్రియులారా, శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చి ఏం చేశారంటే అక్కడ సంసోను గారిని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే బలమంతా పోయింది, దేవుడిచ్చిన శక్తి పోయింది, దేవుడిచ్చిన వరాలు పోయి. నీవు కూడా ఒక్కొక్కసారి దేవుడు బాగా పాడగలవా, ఆ వరాన్ని దేవుడు ఇస్తాడు. బాగా ప్రార్థించగలవా, ఆ వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. బాగా దేవుడికి పాని ఇవ్వగలవా, దేవుడు నీకు ఇస్తాడు. 10వ భాగం కరెక్ట్ గా ఇవ్వగలవా, అది కూడా ఒక వరమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మంచి మంచి వరాలు నీకు ఇచ్చినప్పుడు ఆ వరాలను కానీ నువ్వు ఒకవేళ పోగొట్టుకుని దేవుడికి దూరమై పోగొట్టుకుంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మళ్ళీ తిరిగి దేవుడు ఇచ్చాడట నీకెవ్వడు.
చాలా మంది దగ్గర నుంచి చాలా విషయాలు దేవుడు తీసేశాడు. సంసోను దగ్గర నుంచి బలం తీశాడు, శౌలు దగ్గర నుంచి ఆత్మను తీశాడు, దావీదు దగ్గర నుంచి శక్తిని తీశాడు. దేవుడు ఇచ్చినటువంటి స్థితిని కానీ నువ్వు కాపాడుకోకపోతే దేవుడు మాత్రం మళ్ళీ పర్వాలేదు, దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు అనుకోని అవివేకం తప్ప ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వెనక్కి పోయేని మాత్రం నీకు గుర్తురాదు. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడట, బయలుదేరాడు ప్రేమ దేవుడు బిడ్డారా, పట్టుకున్నారు, తీసుకెళ్లిపోయారు. అతను ఏం చేశారు మనకు తెలుసు, చాలా దారుణంగా హింసించి సంసోన్ని చంపేశారు. చంపడానికి అతను చాలా సార్లు ఆఖరిగా దేవుడిని అడిగాడు, ప్రభువా ఒక్కసారి మాత్రమే నాకు అవకాశం ఇవ్వాలి, ఒక్క అవకాశం ఇస్తావా నాయన, దయచేసి నన్ను ఒక్కసారి నాకు బలం నాకు. ఆ గుడికి ఈ గుడికి దేవతా గుడిలో వెళ్ళి కట్టేశారు, దేవతా స్తంభాల దగ్గర కట్టారు. ఆ కట్టి తీసుకెళ్లి అతను ఏం చేశాడట, ఒక దేవుని జడ్జిని, న్యాయాధిపతిని ఆడ చాలా శ్రమలు పెట్టినప్పుడు ప్రియులారా ఆ యొక్క గుడిని ఏం చేశాడట, దేవుడు యెహోవా నాకు తోడై ఉన్నాడని గుడిని ఎలా ఊపాడు అనగా పైన 3000 మంది, కిందనే 3000 మంది, వాడితో పాటు ఒక అన్యుడుగా, ఓ దిక్కులేని వాళ్ళ, ఓ దేవుని ఆశీర్వాదం లేని వాళ్ళ దారుణంగా సంసోను చనిపోయాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. యవనుడు ప్రియులారా, వ్రతవంతుడు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని ఆత్మవరాలు పొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే యవనుడుగా తన జీవితాన్ని అతను ఏం చేశాడట, చక్కబెట్టుకోలేకపోయాడు. తన జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వలేకపోయాడు. పర్వాలేదులే, నాకు బలం ఉందిలే అని అనుకున్నాడు తప్ప ఆ బలం ఎక్కువదని, దేవుని చేత బ్రతకాలని, దేవుని కృపలో ముందుకు నడవాలని, దేవుని అనుక్షణం ముందు పెట్టుకొని జీవించాలనేటువంటి విషయం అతను ఏం చేశాడట, మరుగుపరచబడ్డాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్త. ఓ కొడుకని కూడా తండ్రిని నానా బైక్ కొను నాకు అని ఇవ్వడాడు, బండి కొనమని ఇవ్వడాడు. బండి కొనమంటే ఆ తండ్రి పాపం ఆ ఏ షాపులోనో పనిచేస్తున్నాడట, బాబు ఒరే నేను బండి కొనే స్థితిలో నేను లేనురా, నాకు బండి కొనువాడు, నువ్వు వైపు తినేతను, నన్ను బండి కొనలేనురా బాబు అంటే, లేదు కొంటావా కొనవా అని చాలా పేసి పెట్టాడు. ఎలాగో బాధపడ్డా తండ్రి బండి కొన్న తర్వాత 3వ రోజున బండి వేసుకుని వెళ్ళి చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎటు వెళుతున్నారు, ఎటు నడిపిస్తున్నావు నీ బిడ్డని? సరైనటువంటి దారిలోనా సినిమాలు, భయంకరమైన వేషధారణ జీవితాలు, లేకపోతే ఎక్కడో బయట ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ కార్యక్రమానికి అన్యజనులు, ఆ కార్యక్రమానికి మనకే చాలా దూరంలో అన్యజనుల కార్యక్రమానికి అక్కడి నుంచి ఏం చేస్తున్నారంటే బిడ్డలు చనిపోతున్నారు. ఈ విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ప్రయోజనమా? దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? యవనులు దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. కింద ఏమంటాడండి, నీ వాక్యము చేతనే ఏ విషయంలోనూ కూడా దేవుని యవనస్తుల ప్రవర్తన బాగోదట, యవనస్తుల జీవితము బాగోదట, యవనస్తుల జీవితము సరిపోదట. నీ బిడ్డలు అలా వెళ్ళిపోతున్నా అన్న సమయంలో నువ్వైనా సరే గుడికి వెళ్ళరా బాబు, దేవుని మందిరానికి రారా, నాతో దేవుని మందిరానికి రారా. నువ్వు దేవుని మందిరంలో మరి ప్రాణం మీదకి వచ్చేసిన తర్వాత, శ్రమ ఎక్కువైపోయిన తర్వాత, లేకపోతే కష్ట బాధ ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి భగవంతుని ఎత్తుకున్నంత మాత్రాన దేవుని ఆశీర్వాదం మనకు రాదు. ఎందుకంటే దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నీ బిడ్డను దిద్దుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. నీ బిడ్డను, నీ కుమార్తెలను దిద్దుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళు సరైన దారిలో నడిపించుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. సరైన మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడిపించుకున్నావో దేవుడు ఏం చేస్తాడట, ఆ బిడ్డలు పైకి ఎదుగుతారు, పైకి ఆశీర్వాదాలు ఎదుగుతారు. చూడండి, ఎంతో మంది ఆ క్రిస్టియన్, ఆ క్రికెట్ లో మంది ఏమంటారా, వాళ్ళందరూ తల్లిలు కూడా ప్రార్థనా పనులు. ఆ క్రికెట్ ఆటగాడే వాళ్ళు ఆటాడే తల్లిదండ్రులు అందరూ కూడా ఆ తల్లి ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు. యశ్వంత్ శర్మన్ గా, ఇంకొక రోహిత్ శర్మన్ గా, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రార్థన వెళ్ళిన వెంటనే వాళ్ళని ఎగిరి వెంటనే మొట్టమొదటిసారిగా ఎగిరి వెంటనే ప్రేమ దేవుడు పెట్టారా, అందులో ఒకరోడు ఎలుగెత్తి దేవునికి ప్రార్థన చేశాడు. గట్టిగా హల్లెలూయా. 2 చేతులు చాపి దేవునికి ప్రార్థన చేశాడు. వాడి చల్లి చేత ప్రార్థన చేయించుకున్నాడు. ఇదంతటికీ గల కారణం ఏంటంటే బిడ్డలను నడిపించవలసినటువంటి మార్గము. నువ్వు నీ బిడ్డలను
తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థించండి, వాళ్ళని అలా చేయండి, వాళ్ళు దేవుడు మాట వింటలేదని అంటే అది కరెక్ట్ కాదు ప్రియమైన దేవుడు బిడ్డారా. కాబట్టి ఎవరు దేవుని చేత తమలాడు శుద్ధి చేసుకుందరు, నీ వాక్యం చేతనే కదా, నీ వాక్యము చదవడం చేతనే కదా, నీ మందిరానికి వెళ్ళడం చేతనే కదా, ఆడ ప్రార్థించడం వల్లనే కదా, ప్రార్థన జీవితం వల్లనే కదా వాళ్ళు బాగుపడి ఏం చేస్తారట, జీవితంలో సక్సెస్ సాధిస్తారు. సక్సెస్ సాధించాలి వాళ్ళ జీవితంలో అంటే ప్రియులారా, వాళ్ళు ప్రార్థనా పరులుగా ఉన్నారు. యవన బిడ్డగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి. యవన బిడ్డగా దేవుని యొక్క మార్గాల్లో వాళ్ళు నడిపించగలగాలి. యవన బిడ్డగా దేవుని కృపలో వాళ్ళు నడిపించగలగాలి. వాళ్ళకి దేవుడు మార్గాన్ని చూపించాలి. సండే స్కూల్కి వెళ్ళడం చెప్పాలా, ప్రార్థించడం చెప్పాలా, వాక్యం చదవడం చెప్పాలా, దేవునికి ఇవ్వడం నేర్పించాలా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్పించాలా. ఒక పిల్ల ఉంది, నేను దేవుని కొరకండి కానుకను ఇచ్చుకుంటానండి అని చెప్పింది ఒక పిల్ల నాకు. అప్పుడు నేను అన్నాను, నీకు ఎలా తెలుసు? దేవుడు కానుక తీస్తాను ఇస్తానంటున్నా కదా, నీకు ఎలా తెలుసు అని అడిగాను.